రామగుండం 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెంద్రం సునీత రాజిరెడ్డి డివిజన్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న సునీత రాజిరెడ్డి 23వ డివిజన్ ప్రజల మద్దతును కూడగట్టుకునేలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు బస్తీలలో పర్యటిస్తూ సభలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి చేపట్టిన ప్రచారానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై సునీత రాజిరెడ్డి గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి డివిజన్ అభివృద్ధిని కొనసాగించాలని మనాలి ఠాకూర్ స్థానిక ప్రజలను కోరారు. కార్పొరేటర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో చేపట్టబోయే అభివృద్ధి పనులను బెంద్రం రాజిరెడ్డి వివరించారు. మీ అందరికి ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. తమ్ముడు రాజిరెడ్డికి చెల్లికి సపోర్ట్ ఉండి మీరు ఇంత వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇంత భారీగా వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినందుకు మీకు నిజంగా నేను చేతులు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు మీ అన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీ అందరికీ తెలుసు, కరెక్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే 100% మీకు పని చేయగలుగుతారో, మీకు ఇల్లు ఇప్పించగలుగుతారో, ఉద్యోగాలు ఇప్పించగలుగుతారో, మీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించగలుగుతారో, చిన్న చిన్న మీ పనులని చాలా మందికి సదరన్ సర్టిఫికెట్లు రాలేదు, చాలా మందికి ఇల్లులు రాలేదు. ఇటువంటి పొజిషన్లలో మీ అందరు కూడా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి మీ అన్నని ఎట్లయితే మీరు ఎన్నుకున్నారో మీ అన్నది కింద ఒక నాయకుడు ఉండాలి కదా, ఎక్కడైనా ఉండాలా లేదా? ఆ నాయకులు మా చెల్లి ఈరోజు మీకు ఇల్లు తిరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ డివిజన్లలో ఏ కష్టం ఉన్నా వాళ్ళ లేన్లలో పోతుంది, రాసుకుంటుంది. రాజ్ ఠాకూర్ అన్న దృష్టికి తీసుకొస్తుంది. మీ అన్న అంత బంగారు బాట వేసి మీ అందరికి ఒక బంగారు భవిష్యత్ చేస్తా ఉన్నారు. అదే బాటలో ఈ చెల్లి నడుస్తూ ఉంది. తమ్ముడు ఎప్పుడు కూడా మీ అందరు ఉండి మీకు ప్రతి పని చేస్తారని ఆయన తరఫున నేను హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు మీ రాజన్న మాటగా వీళ్ళని గెలిపించుకోవాలని నేను చేతులు జోడించి మీ అందరిని కోరుతా ఉన్నా. దయచేసి బీజేపీకో టీఆర్ఎస్కో ఓట్లు వేసి వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఆ పార్టీలే లేవు. ఎన్నడూ కని విని ఎరగని విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి మాట తీసుకొని మేము పనులు చేసినాం. ఇలా పని చేసి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం. గత పాలకులు గెలిచిన పని చేయలే, నిజమా కాదా అమ్మా? నిజమా కాదా? గెలిచి కూడా పని చేయని వారు ఇలా ఓట్లకు వస్తారు. మీరు తరిమి కొట్టాలా లేదా? ఖచ్చితంగా తరిమి కొట్టాలి, సమాధానం చెప్పాలి. మనం పనులు చేసి ఓట్లు అడుగుతున్నాం, వారు గెలిచి కూడా పనులు చేయలే. ఒక్కసారి మంచిగా ఆలోచన చేయండి. ఇది ఎంతవరకు నిజం? రాజిరెడ్డి చెప్పిన మాట, సునీత రాజిరెడ్డి గారు చెప్పిన మాట ఎంతవరకు నిజం? కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇలా చేతి గుర్తుకేసే ఓటు రాజిరెడ్డికి వేసిన ఓటు కాదు, అభివృద్ధికి ఓటు. మీ ఇంట్లో కొడుకు చదువుకి వేసిన ఓటు, మీ ఇంటి ముందట నేను వేసిన సీసీ రోడ్డుకి వేసిన ఓటు, మీరు తినే అన్నం చేసిన ఓటు, ఇందిరమ్మ ఇల్లుకి ఇచ్చిన ఓటు. కాబట్టి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన ఓటు. కాబట్టి మీరు ఆలోచించాలి. ఇలా ఓటును వేస్ట్ చేసుకోవద్దు. అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎమ్మెల్యే గారు ఇవాళ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అవునా కాదా అక్కలారా? మీరు ఆలోచించండి. వేరే పార్టీ గిట్ట మనకు అధికారంలోకి వస్తే మన డెవలప్మెంట్ మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఉంది. మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు మన డివిజన్లో
దత్తత తీసుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలవాలి. ఎక్కడ పని ఉన్నా కూడా రాజిరెడ్డి నువ్వు చెయ్యి, నీకు నేను సపోర్ట్ చేస్తా, పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తా అని మాట ఇచ్చి ఉన్నారు. ప్రగతి నగర్ లో మీరు అందరు అక్కల చెల్లెలు అందరూ చూసిర్రు. మీరు ప్రతినిత్యం ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.